గైస్ అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు ఇండియా టూర్ లో భాగంగా మాకు దగ్గరలో ఉన్న కందుకూరు నరసింహస్వామి టెంపుల్ కి అయితే వచ్చాను. చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. కొండ మీద అయితే ఈ గుడి అయితే ఉంటుంది. రీసెంట్ గా కేరళ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. చెన్నై వీడియోస్, కేరళ వీడియోస్ మన ఛానల్ అయితే అప్లోడ్ చేసిన, వీలైతే ఒకసారి చూడండి. ఇక మన ఏపీ వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తాను. సో ఇక్కడికి ఎలా రావాలి అని ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. అది కాకుండా ఈ టెంపుల్ మిస్టరీ కూడా చాలా ఉంది. సో దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసేదని ట్రై చేస్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మాకు దగ్గరలో ఉన్న కొందకూరుకి ఎలా రావాలో అడ్రస్ చెప్తే నోట్ చేసుకోండి. ముందుగా జైంపు నుండి అయితే 11 కిలోమీటర్లు అయితే వస్తుంది. మనకు దారి మధ్యలో ఈ ఆంజనేయ స్వామి గుడి అయితే కనబడింది. ఇది పల్లిపాడులో ఉంటుంది. ఇదే ఈ చుట్టుపక్కల ఇదే పెద్ద విగ్రహం. చూడండి, చాలా బాగుంది ఈ విగ్రహం. ఈసారి వచ్చినప్పుడు దీన్ని మిస్ చేయొద్దు, ఖచ్చితంగా వెళ్ళండి. దీన్ని దాటుకొని కొంచెం ముందరికి వెళ్ళామంటే ఊరైతే వస్తుంది. ఎంట్రన్స్లోనే ఈ విగ్రహం ఉంటుంది. మీ ఊర్లోకి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. స్టాచ్యూ అయితే చాలా బాగుంది. ఇక దండం పెట్టుకొని నరసింహస్వామి తిప్పకైతే వెళ్ళిపోదాం మనం. మనకు వెళ్ళేదారిలో ఈ బోర్డు అయితే కనబడుతుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కనుమరాయకొండ అని. కనుమరాయకొండ అంటే కొందకూరు తిప్పే. రైట్ సైడ్ వెళ్ళామంటే ఇది ఇక్కడ చూడండి, 4 కిలోమీటర్లు వేస్తుంది కదా బోర్డులో. రైట్ సైడ్ వెళ్ళామంటే అడవిలో అయితే మనం వెళ్ళాల్సి వస్తుంది. సో ముందుగానే మీరు ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళండి, లేదంటే అక్కడ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఓన్లీ శనివారం మాత్రమే ఇక్కడ గుడి అయితే ఓపెన్ చేస్తారు. అప్పుడు ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా జరుపుతూ ఉంటారు. మీరు అప్పుడు ఇచ్చారంటే ఇంకా బాగా ఘనంగా అయితే జనాలు వస్తూ ఉంటారు. ఇప్పుడంటే నేను వీడియో కోసం అని చెప్పి మంగళవారం అయితే వెళ్తా ఉన్నా. ముందుగానే అంతా ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వెళ్తా ఉన్నా. మీకు గుడి దగ్గర అయితే చూపిస్తాను ఏం తీసుకొచ్చాయని. ఇక్కడ నుంచి స్ట్రైట్గా 4 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది. ఓన్లీ అంటే 2 కిలోమీటర్ దూరంలో ఉండి ఇదో కనబడుతుంది కదా తిప్ప. ఈ తిప్ప దగ్గరికి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. నరసింహస్వామి కొండ ఇది. ఇక్కడ స్వామి స్వయంగా వెలిసారని ఇక్కడ ప్రజలందరూ నమ్ముతూ ఉంటారు. ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్ళామంటే స్టార్టింగ్ మనకు టర్నింగ్ అయితే వస్తుంది. ఇదంతా మట్టి రోడ్డే. కొండ చివరి వరకు మనకు మట్టి రోడ్డే కనబడుతుంది. ఇది చూడండి ఎలా ఉందో గుడి. చాలా బాగుంటుంది గుడి, ఖచ్చితంగా రండి. మనం లేట్ చేయకుండా గుడి దగ్గరికి అయితే వెళ్దాం. ఈ మట్టి రోడ్ అంతా కూడా సుమారు ఒక 2-3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనం ఇప్పుడు 1 కిలోమీటర్ వచ్చాం. ఇక్కడ మొత్తం కూడా అడవుల్లో చిన్న చిన్న జంతువులు అయితే కనబడుతూ ఉంటాయి. జింకలు, కుందేళ్ళు, ఇంకా రకరకాల జంతువులు అయితే కనబడుతూ ఉంటాయి. ఎక్కువగా పాములు కనబడుతూ ఉంటాయి, ఎందుకంటే అడవి ప్రాంతం కదా. సో జాగ్రత్తగా రండి. ముఖ్యంగా చెప్పాలంటే పెట్రోల్ ఎక్కువ తెచ్చుకోండి, ఎందుకంటే ఇది మట్టి రోడ్డు కాబట్టి మనం మామూలు రోడ్లో వెళ్ళినంత అట్లయితే ఉండదు. గుంతలుగా ఉంటుంది. ఎక్కువ పైకి అయితే ఎక్కాల్సి వస్తుంది, కొండపైకి ఎక్కాల్సి వస్తుంది. సో చాలా అడ్వెంచరస్గా ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా పెట్రోల్ ఎక్కువ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. చూడండి టర్నింగ్లు ఎట్లా కనబడుతున్నాయో, చాలా అంటే చాలా కొంచెం అడ్వెంచరస్ అనిపిస్తుంది. సో సైకిల్ రైడ్ చేయడానికి ఎక్కువ ట్రై చేయండి, ఎందుకంటే బైక్ కన్నా కూడా సైకిల్ రైడ్ చేస్తే ఇట్లాంటి దగ్గర చాలా బాగుంటుంది. మనకు చుట్టుపక్కల మొత్తం తోటలు కనబడుతూ ఉంటాయి, ఎందుకంటే ఇది ఊరికి సంబంధించింది కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల తోటలు అయితే చూడొచ్చు మనం. ఇక మనం కొండపైకి అయితే వెళ్తా ఉన్నాం. మట్టి రోడ్డు పైన చూడండి పైకి అయితే ఉంటుంది దారి. ఈ చుట్టుపక్కల చూసుకున్నట్లయితే మీరు గొర్రెలు మేపుకునే వాళ్ళు అయితే కనబడుతూ ఉంటారు చుట్టుపక్కల. సో మీకు ఏం భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే కొండ మీద అయితే ఎవ్వరూ ఉండరు, ఓన్లీ శనివారం మాత్రమే వస్తారు ఇక్కడికి భక్తులంతా కూడా. సో మీరు ఒక 2-3 అలా అయితే రండి. నేను ఇప్పుడు ఒక్కడనే వెళ్తా ఉన్నా వీడియో కోసం. సో మీరు అలా రావద్దు, ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం అయినా కూడా ఎవరు రారు కదా. పైన సిగ్నల్స్ కూడా అంతంత మాత్రమే ఉంటాయి. సో మీరు జాగ్రత్తలు తీసుకునే రండి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ టర్నింగ్స్ ఎక్కువ కనబడుతూ ఉంటాయి మనకు. ఎదుగ్గా చూడండి, మనకు క్వారీ కూడా కనబడుతూ ఉంది. కొండకు ఆపోజిట్లో క్వారీ అయితే ఉంటుంది. ఆ పక్కంతా పొలాలు ఉంటాయి, పచ్చటి పొలాలు. డ్రైవింగ్ చేసే వాళ్ళు మాత్రమే ఇక్కడ డ్రైవ్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఈ చుట్టుపక్కల మొత్తం కూడా అడవి ప్రాంతం కాబట్టి సడన్గా ఏమైనా జంతువులు రావడం, లేకపోతే మనం ఎక్కడమే కొండెక్కుతాం కాబట్టి మట్టి రోడ్లో, మామూలు రోడ్డు అయితే పర్వాలేదు. సో మనం మట్టి రోడ్డు ఎక్కుతున్నాం కాబట్టి సో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి ఈ చుట్టుపక్కల మొత్తం కూడా ఎట్లా ఉందో, చాలా దట్టమైన అడవిలో మట్టి రోడ్లు ఇలా డ్రైవ్ చేసుకుని వెళ్తూ ఉంటే బైక్ మీద ఈ రైడ్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా ఒక్కడనే ఉన్నాను కాబట్టి ఇంకా థ్రిల్లింగ్గా అనిపించింది ఎక్స్పీరియన్స్. ఇంకా పైన అయితే మామూలుగా అయితే ఇప్పుడు గుడి అయితే క్లోజ్ చేస్తున్నారంట, అక్కడ ఉన్న ప్రజలను అయితే అడిగాను నేను. చూడండి ఇంకా మనం ఎత్తుడైతే ఎక్కబోతున్నాం కొండపైకి. టర్నింగ్ అనమాట ఇది మెయిన్ టర్నింగ్. ఇది ఇక్కడ కానీ కొంచెం తప్పిందంటే ఖచ్చితంగా కింద అయితే పడిపోతాం మనం. సో జాగ్రత్తలు తీసుకొని అయితే ఎక్కండి ఇక్కడికి. ఈ తిప్పని చూడడానికి లక్షలాది మంది అయితే వస్తూ ఉంటారు తిరణాలప్పుడు. ప్రతి సంవత్సరం ఇక్కడ తిరణాలు అయితే చేస్తారు, ఉత్సవాలా చేస్తారు. దీనిని ఒక ట్రస్ట్ పెట్టి ఆయన అయితే నడిపిస్తూ ఉన్నాడు. ఎవ్రీ శనివారం అంటే ప్రతి శనివారం కూడా ఇక్కడికైతే బస్ అయితే ఫ్రీ బస్ అయితే అవైలబుల్గా ఉంటుంది. మీరు జైంపు నుండి అలా అయితే వెళ్ళేవాళ్ళు, సో మీకైతే తెలిసి ఉంటుంది ఖచ్చితంగా. మీరు ఖచ్చితంగా ఫ్రీ బస్ ఎక్కేదానికైతే ట్రై చేయండి. ఇంకో విషయం ఏంటంటే అప్పుడు ఉదయాన్నే బయలుదేరండి. ఉదయాన్నే బయలుదేరి మధ్యాహ్నం ఇక్కడే లంచ్ ఎలా ఉంటుంది కాబట్టి అల్పాహారం, సో దాన్ని తినేసి ఈవినింగ్ ఇంటికి వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకొని రండి టూర్కి. ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎప్పుడు కూడా ఈవినింగ్ పూట ఇక్కడ
చూడడానికైతే చాలా బాగుంటుంది సన్సెట్ అప్పుడు. ఈ చుట్టుపక్కల మొత్తం కూడా కొండలు అయితే మనకు కనబడుతూ ఉంటాయి, పచ్చటి పొలాలు అయితే ఉంటాయి ఆపోజిట్గా. ఆ గుడి దగ్గర నుండి చుట్టుపక్కల అంతా కూడా పల్లె ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరం ఇక్కడైతే ఉత్సవం అలా జరిపడానికి తిరణాలు అయితే చేస్తూ ఉంటారు. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఎలా ఉందో, చాలా బాగుంటుంది ఈ వ్యూ పాయింట్. కొడైకెనాల్ ఉంటుంది కదా, కొడైకెనాల్ ఆ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసి ఒకసారి చూడండి. చుట్టుపక్కల మొత్తం కూడా మనకు చాలా కొండలు అయితే కనబడుతూ ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరు ఖచ్చితంగా వచ్చినప్పుడు విజిట్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రతి కరెంటు స్తంభానికి నరసింహస్వామి నామం అయితే చూడొచ్చు మనం. కింద నుంచి కొండ కింద నుంచి పై భాగం వరకు ఉన్న స్తంభాలన్నింటికి నరసింహస్వామి నామం అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇంకా కొంచెం దూరమే గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. కేవలం 2 టర్నింగ్లు ఉంటాయి. ఇది ఫస్ట్ టర్నింగ్ అనమాట. దీన్ని దాటుకొని కొంచెం పైకి వెళ్ళాలి. సో ఇక్కడ డ్రైవ్ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోండి, ఎందుకంటే చాలా అంటే చాలా ఎత్తు పల్లం అయితే ఉంటుంది. కొంచెం డేంజరస్ ప్లేసు, కొంచెం అటు ఇటు అయినా పక్కకైతే పడిపోతాం. సో జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేయాలి. ఇదిగోండి ఇది సెకండ్ టర్నింగ్. ఇది ఇక్కడి నుంచి అయితే చాలా బాగుంటుంది వ్యూ పాయింట్. నేను డ్రైవ్ చేస్తా, 1 హ్యాండ్తో అయితే కెమెరాని పట్టుకొని అయితే చూపిస్తా ఉన్నా మీకు. చాలా అంటే చాలా భయంకరంగా ఉంది ప్లేస్ మొత్తం. కొండపైన అయితే నిర్మానుష్యంగా ఉన్నది, ఎవ్వరు కూడా లేరు, భక్తులు ఎవరు కూడా పైకి రారు, ఓన్లీ శనివారం మాత్రమే వస్తారు. ఉత్సవం జరిగేటప్పుడు మాత్రం జనాలు వేలాది మందిని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఈ కొండపైన చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అప్పుడు నరసింహస్వామి తిరణాలంటే మామూలుగా ఉండవు. చుట్టుపక్కల మొత్తం కూడా ఈ నరసింహస్వామి తిరణాలంటే ఈ చుట్టుపక్కల కొందకూరనే చెప్తారు. అంత బాగుంటుంది, అంత బాగా చేస్తారు కూడా ఇక్కడ. చూడొచ్చు అసలు ఈ కొండ ప్రాంతం చూడండి. నేను ఒకసారి ఎక్కి చూపిస్తున్నాను ఆగండి బండని. చూడండి అసలు ఎట్లా ఉందో, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ ప్రదేశం. అందుకే నాకు ఎప్పుడైనా సరే మనసు బాగాలేనప్పుడు ఇక్కడికే వస్తాను నేను. ఈ కొండ, ఈ పైన ఈ గుడి చాలా బాగుంటాయి ఎప్పుడు కూడా. సో అందుకని మీరు ఇది ఇక్కడ దూరం కనబడుతుంది కదా, ఇదే నా బైకు. నేను దీనిలో అయితే వచ్చాను ఇక్కడికి. సో ఇక్కడ నేను నడుచుకుంటూ ఇక్కడికైతే వెళ్తాను నేను. ఇక్కడ తిరణాలు చేసేటప్పుడు ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఒక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తారు. మామూలుగా రికార్డింగ్ డాన్స్, లేకపోతే పాట కచేరీ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇలాంటివి అయితే ఇక్కడ కండక్ట్ చేస్తారు. ఈ ప్లేస్లోనే కండక్ట్ చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కువ జనాభా రావడం వల్ల క్రౌడ్ ఎక్కువ అయిపోయి పోలీసులు కూడా ఎక్కువ మంది అయితే ఉంటారు ఆ రోజు. ఇక్కడికే ఎక్కువ బస్సులు అయితే పెడతా ఉంటారు, కొందకూరుకి స్పెషల్గా బస్సులు అయితే పెడతా ఉంటారు. మీరు ఇక్కడి నుంచి కొంచెం ముందరికి వెళ్ళారంటే మీకు లోయలాగైతే కనబడుతూ ఉంటుంది. మీరు అటువైపు అయితే వెళ్ళొద్దు, అక్కడికి ఏం చేస్తున్నారు కదా, అటువైపు వెళ్ళొద్దు. సో అందుకని నేను మీకు దూరం నుంచి అయితే చూపిస్తున్నాను. ఇక్కడ ఎవ్వరు మీకు కనబడరు. కావాలంటే మీరు డ్రింకింగ్ వాటర్ అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇంకొక విషయం నేను చెప్పాను కదా మీకు, ఎయిర్టెల్ టవర్ అయితే ఉంటుంది ఇక్కడ. మామూలుగా నాకు సిగ్నల్ అయితే ఇక్కడ పర్లేదు, బాగానే వస్తుంది. ఇంకా జియో సిమ్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమో నాకు తెలియదు. ఇది చూడండి, ఇక్కడైతే ఎయిర్టెల్ అయితే 4G అయితే వస్తుంది, మామూలుగా 5G కూడా రావట్లా. సో మీరు వచ్చేటప్పుడు ఫోను అవన్నీ చూసుకొనే రండి, ఎందుకంటే ఒకవేళ పైన ఏదైనా ప్రాబ్లం అయినా, లేకపోతే సడన్గా ఏదైనా జంతువులు అలాంటివి వచ్చినప్పుడు అంటే కింద వాళ్ళకి ఫోన్ చేయడానికి ఇట్లా ఉండాలి కదా. సో అందుకని మీరు జాగ్రత్తలు చూసుకొని రండి. ఇదే అన్నప్రసాద కేంద్రం. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మీకు విషయం చెప్పాలి, మామూలుగా తిరణాలు జరిగేటప్పుడు అంటే వాటర్ అవైలబుల్గా ఉన్న చూడొచ్చు మనం, ఎందుకంటే ప్రజలందరూ వస్తారు కాబట్టి. సో ఖచ్చితంగా వాటర్ కావాలని చెప్పేసి చూస్తారు. కానీ ఇప్పుడు మనుషులే నిర్మానుష్యంగా ఉంది చుట్టుపక్కల మొత్తం కూడా, ఎక్కడ మీకు మనుషులు అయితే కనబడరు, అయినా కూడా వాళ్ళు ప్యూరిఫై వాటర్ అయితే అందిస్తున్నారు. సో ఖచ్చితంగా మీరు వచ్చినప్పుడు ఆ వాటర్ తాగడానికి ట్రై చేయండి, ఎందుకంటే కింద కొనుక్కొని రావడం కన్నా పైన తాగడం మంచిది కదా. సో ఒకసారి ఆగండి, మీకు చూపిస్తాను దగ్గరికి వెళ్ళి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే దీన్ని వేస్ట్ చేయరాదని ఇక్కడ సూత్రాలు అయితే రాసుంటారు. ఇక్కడ తాగడానికి మాత్రం వాటర్ యూజ్ చేయాలి. ఇక్కడ బోర్డులో చూసినట్లయితే 11:30 నుంచి 2 దాకా అన్నప్రసాద కేంద్రం అయితే ఓపెన్ చేసి ఉంటారు. అప్పుడు ఖచ్చితంగా మీరు అన్నప్రసాదం అయితే తినడానికి ట్రై చేయండి. ఇక్కడ కొన్ని కొటేషన్స్ అయితే రాసి ఉంటారు. దేవుని ప్రసాదానికి విరాళాలు అందించే వాళ్ళు ఇక్కడ మేనేజ్మెంట్ నెంబర్ అయితే ఉంటుంది. సో మీరు ఒకవేళ విరాళాలు ఇద్దామనుకున్నా ఇక్కడైతే ఇవ్వచ్చు మీరు. ఇక నడుచుకుంటూ గుడి దగ్గరికి అయితే వెళ్దాం. చుట్టుపక్కల అయితే ఎవ్వరు లేరు, నేను ఒక్కడనే ఉన్నా. కొంచెం పైకి ఎక్కామంటే మనకు నరసింహస్వామి నామం, శంఖ చక్రాలు అయితే కనబడతాయి. ఇదిగో దీనిపైకి అయితే ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు మెట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో నేను నడుచుకుంటూ అయితే వెళ్తా ఉన్నా. ఇదిగోని చూడండి, శంఖ చక్రాలు అని చెప్పాను, స్టార్టింగ్ ఇవైతే ఉంటాయి, మిడిల్లో నామం అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది, ఫోటో తీసుకోవడానికి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ప్లేసు. మామూలుగా గుడికి అయితే ద్వారం ఇంకా అంటే ఈ గుడిని ఇప్పుడే నిర్మిస్తూ ఉన్నారు. సో మనకు ద్వారం అయితే ఉండదు. ఇక్కడ ఈ శంఖ చక్రాలు అయితే చూడడానికి చాలా బాగుంటాయి, ఫోటో తీసుకోవడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్లేస్ మొత్తం కూడా. ఇక్కడ చూడండి ఎలా ఉందో మీరే గమనించండి. ఇక్కడ గుడి మామూలు గుడిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఇక్కడ విగ్రహాలన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే మెరూన్ కలర్లో అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి నామం ఎంత బాగుందో, చాలా అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకైతే. సో ఇంకా మనం ఇక్కడి నుంచి పైకి వెళ్దాం గుడి దగ్గరికి, మెయిన్ గుడి దగ్గరికి. ఇక్కడ గుడి తలుపులు ఎప్పుడు తెరిచిపెట్టే ఉంటాయి, అంటే ఇప్పుడిప్పుడే ఈ గుడిని అయితే స్టార్ట్ చేస్తున్నారు. మీరు లోపల చూడొచ్చు, కట్టడాలు కూడా ఉంటాయి, చాలా ఉంటాయి స్టార్టింగ్ కాబట్టి.
సో ఇంకా తర్వాత గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాను నేను. ఒకసారి చూడండి ఓవరాల్గా లుక్ ఎట్లా ఉందో, చాలా బాగుంది. గుడికి మొత్తం కూడా వైట్ పెయింట్ వేసి అదో మెరీన్ కలర్ ఉంది కదా, దాని అయితే వేసి ఉంటారు స్టాచ్యూస్కి. ఇక్కడ నుంచి చూడండి ఓవరాల్గా వ్యూ పాయింట్ ఎట్లా ఉందో, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకు షెడ్లా కనబడుతుంది కదా, ఇక్కడైతే మామూలుగా షాప్స్ అయితే ఉంటాయి, కానీ ఇప్పుడైతే ఓపెన్లో లేవు. తిరణాలు జరిగేటప్పుడు మాత్రం ఎక్కువ షాప్స్ అయితే ఉంటాయి ఇక్కడ మొత్తం క్రౌడ్తో నిండిపోయి ఉంటుంది. అసలు మనకు లోపలికి వెళ్ళడానికి కూడా దారి అయితే ఉండదు. ఇక గుళ్ళకి అయితే వెళ్తా ఉన్నాం లోపలికి. ఇక్కడ నుంచి చూడండి, నేను చెప్పాను కదా గుడికి ఆపోజిట్లో పచ్చటి పొలాలు ఉంటాయని, చాలా బాగుంటాయి. మీరు ఫోటో తీసుకోవడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ప్లేస్ మొత్తం కూడా. ఇక్కడ స్టార్టింగ్లో మీరు చెప్పులు తీసి ఇక్కడ పెట్టేసి పైకి అయితే ఎక్కాల్సి ఉంటుంది. పదండి ఒకసారి గుడి మొత్తాన్ని అట్లా తిరిగేసి వద్దాం. ముందుగా ఈ చుట్టుపక్కల ఉన్న పల్లెలన్నిటికీ పచ్చటి పొలాలు అయితే ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. చూడడానికి అయితే సముద్రంలా అయితే అనిపిస్తుంది, పచ్చటి సముద్రంలా అయితే అనిపిస్తుంది. మామూలుగా మా చిన్నప్పుడు అయితే ఇక్కడ గుడి అయితే నిర్మించలేదు, ఇప్పుడిప్పుడే నిర్మించారు ఈ గుడిని. కానీ తిరణాలు మాత్రం అద్భుతంగా చేస్తారు ఇక్కడ. ఇది చూడండి ఎట్లా ఉందో, పచ్చటి సముద్రంలాగా అయితే ఉంది. ఈ చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ కూడా అక్కడ గ్రామాలు అయితే ఉంటాయి, కొందకూరికి సంబంధించిన, అంటే ఆ చుట్టుపక్కల ఉన్న చాలా గ్రామాలు అయితే ఉంటాయి. ఈ గ్రామాలన్నీ కలుసుకొని చందాలు వేసుకొని ఇక్కడ ఒక ట్రస్ట్లా ఫామ్ అయ్యి ఈ గుడి నిర్మాణానికి మరియు ఆ గుడి ఉత్సవాలు జరిగేటప్పుడు అక్కడ కండక్ట్ చేసే ప్రోగ్రామ్స్కి, ఇంకా చెప్పాలంటే అక్కడ ఉంటాయి కదా మిగతా ఖర్చులు, అన్నదానానికి, అట్లాంటి అన్ని ఖర్చులు చూసుకుంటూ ఉంటారు. కానీ గుడి మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉంటుంది, మనం చూడొచ్చు. చూడండి ఎలా ఉందో. ఇప్పుడైతే ఎవ్వరు లేరు. ఇదిగోండి ఇదే మెయిన్ గుడి. గుడి అయితే ఇప్పుడు క్లోజ్ చేస్తున్నారు. మామూలుగా ఇక్కడ గుడి ఓపెన్లో ఉన్నప్పుడు అక్కడ మీకు అల్లారం అయితే కనబడుతూ ఉంటుంది అండ్ గంట కూడా కనబడుతూ ఉంటుంది. అల్లారం మోగినప్పుడు ఇక్కడ దేవ దర్శనం అయితే ఓపెన్ చేస్తారు, అప్పుడు చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదే మెయిన్ గర్భగుడి. ఇక్కడ చుట్టుపక్కల మొత్తం కూడా సీసీ కెమెరాలు అయితే ఉంటాయి, మీరు చూడొచ్చు. ఇదే అల్లారం, నేను చెప్పాను కదా, చుట్టుపక్కల మొత్తం కూడా సీసీ కెమెరాలు ఉంటాయి. సో మీరు ఒకవేళ ధైర్యం చేసి లోపలికి వెళ్ళారంటే ఖచ్చితంగా జైలు పాలైతే అవుతారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ అమ్మవారి గుడి అయితే మన పక్కనే ఉంటుంది. నరసింహస్వామి మెయిన్ గర్భగుడిలో ఉండి చుట్టుపక్కల మొత్తం కూడా అమ్మవారి గుళ్ళు అయితే ఉంటాయి. లక్ష్మీదేవిని ఈ కొండ, అంటే ఇక్కడ ఈ ప్రజలంతా కూడా నరసింహస్వామి వచ్చి కొలువయ్యాడని చెప్పి నమ్ముతూ ఉంటారు ఈ చుట్టుపక్కలంతా కూడా. చూడండి అసలు ఎట్లా నిర్మించారు ఈ గుడిని. ఇక్కడ మనకు ఇంకో విషయం ఏంటంటే విష్ణుదేవుడి యొక్క దశావతారాలు కూడా అన్ని విగ్రహాలు అయితే అక్కడ ఉంటాయి. ప్రతి ఒక్క అవతారం సంబంధించిన విగ్రహాలు అయితే అక్కడ ప్రతిష్ఠించారు. గుడి ఎంట్రన్స్లోనే మనకు మెయిన్ గుడి గర్భగుడి అయితే వస్తుంది. ఇది గుడి వెనకాల ఆపోజిట్లో ఉంటుంది. ఇది చూడండి ఎలా ఉందో గుడి. మామూలుగా అయితే క్లోజ్ చేస్తున్నారు, ఓపెన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా రండి. ఇది నేను చెప్పాను కదా, గుడి అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు ఇక్కడ మొత్తం కూడా కట్టడాలన్నీ కూడా. సో అందుకని ఇంకా చాలా పెండింగ్ వర్క్ అయితే ఉంది. నెక్స్ట్ ఇయర్ లేదా 2 years అయితే పడిద్ది ఖచ్చితంగా. అప్పుడైతే ఇంకా ఉత్సవాలు ఘనంగా అయితే చేస్తారు. అప్పటిదాకా చేయరని కాదు, బట్ ఇప్పుడైతే కొంచెం పర్లేదు, చాలా బాగా చేస్తారు. ఈ చుట్టుపక్కల ఉండే ఊర్లందరికీ తెలుసు కొందకూరు తిప్ప తిరణాలంటే అంత బాగా చేస్తారు. ఇక్కడి నుంచి మనకు పక్కనే అమ్మవారి గుడి అయితే ఉంటుంది. గుడి ఇప్పుడు ఓపెన్లో లేదు కాబట్టి దర్శనం చేసుకోలేకపోయాను, కానీ గుడి బయట నుంచి అయితే చూశాను. ఇక్కడ చూడండి మీకు నిర్మానుష్యంగా ఉంటుంది, ఎవ్వరు కూడా మనుషులైతే ఇక్కడైతే ఇప్పుడు జీవించరు. మామూలుగా గుడి ఓపెన్లో ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ పూజారులు లేకపోతే భక్తులు అయితే ఉంటారు. ఈ చుట్టుపక్కల ఒక్కరైతే ఉండరు. మనకు ఎదురుగా కనబడుతుంది కదా, ఆ చెట్టు దగ్గర అయితే కోరికలు తొందరగా తీరాలని చెప్పి ముడుపులు అయితే కడతా ఉంటారు. దూరం నుంచి చూసి కొంచెం భయం వేసింది, ఎందుకంటే చిన్ని దారాలాగా అక్కడ వేలాడుతూ ఉన్నాయి ఆ ముడుపులు, కొంచెం భయం వేసింది. సో మీరు ఒంటరిగా అయితే రావద్దు, ఫ్యామిలీగానో లేకపోతే గ్రూప్ ఆఫ్ మెంబర్స్గా అయితే రండి. ఖచ్చితంగా గుంపులుగా అయితే వచ్చేదానికైతే ట్రై చేయండి, ఎందుకంటే కొండపైన జంతువులు తిరుగుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా ముడుపులు అంతా కట్టేస్తున్నారు. మీరు కూడా మీ కోరికలు చెప్పి ఆ ముడుపులు అయితే కట్టండి. చూడండి ఈ చెట్టు మొత్తం కూడా కట్టేస్తున్నారు. ఇదేం చెట్టు కూడా నాకు తెలియదు, కానీ చూడడానికైతే చాలా బాగా అనిపించింది నాకు. తర్వాత ఇక్కడి నుంచి ఒకసారి గుడి వ్యూ పాయింట్ చూడండి ఎట్లా ఉంటుందో, చూడడానికి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. చూడండి ఎలా ఉందో, నాకైతే భలే నచ్చింది ఈ గుడి. సాక్షాత్ నరసింహస్వామి ఇక్కడ వెలిసారని ఇక్కడ ఉన్న ప్రజలందరూ నమ్ముతూ ఉంటారు. తర్వాత గుడిని చూసుకొని ఇంక నేను తిరిగైతే వెళ్ళిపోతాను. చూడండి లాస్ట్గా ఒకసారి అయితే గుడిని చూసుకోండి ఎలా ఉందో. సో మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా శనివారం పూట రండి, అన్నదాన కార్యక్రమాలు అవన్నీ చేస్తారు, అప్పుడైతే ఇంకా అద్భుతంగా ఉంటుంది. గుడి కూడా డెకరేషన్ చేసినట్టు చాలా అంటే చాలా బాగుంటుంది. అప్పుడు గుడి కూడా ప్రతి సంవత్సరం మేలో అయితే ఇక్కడ ఉత్సవం అయితే చేస్తూ ఉంటారు. సో మీరు అది ఎప్పుడు డేట్ చేస్తారని మీకు పాంప్లెట్లు కూడా పంచుతూ ఉంటారు. సో అది కనుక్కొని తర్వాత అయితే మీరు వచ్చేదానికైతే ట్రై చేయండి, ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. కొందకూరు తిప్ప తిరణాలంటే
ఈ చుట్టుపక్కల మొత్తం కూడా మర్చిపోరు, అంత బాగా చేస్తారు ఇక్కడ. తర్వాత నేను తిరిగైతే వెళ్ళిపోతున్నా. మీకు ఇంకో విషయం చెప్పాలి, పైనుంచి కిందకు వచ్చేటప్పుడు అసలు పెట్రోల్ ఖర్చే అవ్వదు, ఎందుకంటే అక్కడి నుంచి దులుకుంటూ వచ్చేస్తుంది కాబట్టి పెట్రోల్ ఖర్చే అవ్వదు. సో మీరు పెట్రోల్ కూడా సేవ్ చేయొచ్చు. చూడడానికి అయితే చాలా వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోలకి సబ్స్క్రైబ్ సురేష్ సంచారి ఛానల్. మరో వీడియోతో అయితే కలుసుకుందాం. ముందుగా చెప్తున్నా, చెన్నై కేరళ టూరిజం ప్లేసెస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. అవి మన ఛానల్లో అప్లోడ్ చేసా, వీలైతే ఒకసారి చూడండి. బాయ్.